హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో లాస్ట్ టైం నేను హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పోస్ట్ పెట్టారండి. యూట్యూబ్లో వచ్చే కాయిన్ ధరలన్నీ కూడా మోసం అని, మాతా వైష్ణోదేవి కాయిన్స్, ఇలాంటి కాయిన్స్ అయితే అసలు అక్కడ తీసుకోనండి. దానికి ప్రూఫ్గా ఈ పిక్చర్ని నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఈ పిక్చర్ని చదివినట్లయితే దీనిలో ట్రాక్టర్ నోట్లు కానీ, మాతా వైష్ణోదేవి కాయిన్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా అక్కడ తీసుకోరండి. చాలామంది ఫేక్ బయర్స్ మాతా వైష్ణోదేవి కాయిన్స్కి 1,00,000 వస్తాయి, 5,00,000 వస్తాయి, ఇలాంటి అబద్ధాలు చెప్తారండి. దయచేసి నమ్మకండి. అసలు కాయిన్ ఎగ్జిబిషన్ దగ్గరికి అసలు మాతా వైష్ణోదేవి కాయిన్ ఉన్న వల్లనే ఎవరిని కూడా అలౌ చేయలేదండి. నేను ప్రత్యక్షంగా చూశానండి. అక్కడికి చాలామంది మాతా వైష్ణోదేవి కాయిన్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా అక్కడ అలౌ చేయలేదండి. వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పేశారు, మాతా వైష్ణోదేవి కాయిన్స్ కానీ, ట్రాక్టర్ నోట్స్ కానీ, యూట్యూబ్లో చెప్పిన ఫేక్ ఏమైనా ఉంటే అలాంటివి మేము ఇక్కడ తీసుకోవడం జరగదని చెప్పేశారండి. అక్కడ యూట్యూబ్లో చాలామంది కాయిన్స్ గురించి వాస్తవాలు చెప్పడం లేదండి, అబద్ధాలే చెప్తున్నారు. నాకైతే ఒక కాయిన్ పైన ఉన్నారు. ఆయన చెప్పిన వాల్యూస్ అన్నీ నేను మీకు చెప్తున్నానండి. ఆయన అయితే నాకు ప్రూఫ్తో సహా బుక్లో ఉన్న రేట్లు అనేవి చెప్తున్నాడు. ఆ రేట్లే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మేము చెప్పిన రేట్లకి మీకు ఎవరికైనా ఇష్టం అయితే మీ దగ్గర ఉన్న కాయల్ని మాకు సెల్ చేయండి. లేదా మీకు అంతకన్నా ఎక్కువ డబ్బులు ఎవరైనా ఇస్తానంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు వాళ్ళకి అమ్మేసుకోవచ్చండి. మీరు ఈ కాయిన్స్ అమ్మేటప్పుడు ఎవరైనా కానీ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ కోసం మాకు ఇంత మనీ వేయండి అంటే అది మోసం అండి. అలాంటి వారిని నమ్మొద్దు. ఇంకొకటి, మీకు నార్మల్ కాయిన్కి కూడా 5,00,000 వస్తాయి, 10,00,000 వస్తాయి, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, మీ బ్యాంకులో డబ్బులు వేస్తామంటే అది కూడా మోసం అండి. మీ దగ్గర ఎవరైనా కాయిన్ కొంటానంటే మీరు వాళ్ళు మిమ్మల్ని ఒక ప్లేస్కి రమ్మంటారు. మీరు వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న ఒక ఏరియాకి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు, నూజివీడు చుట్టుపక్కల అయితే అనుకోండి, విజయవాడ వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ దగ్గర ఉన్న కాయిన్స్ చూసుకొని వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి పనికొస్తాయి అనుకుంటే మీ దగ్గర కాయిన్స్ తీసుకుంటారండి. మనం చూసే కాయిన్స్ ఒకలా ఉంటాయండి. ఆ కాయిన్ బయర్స్ వాళ్ళ భూతద్దంతో కాయిన్స్ని చెక్ చేస్తారండి. మనం చూసేదానికి వాళ్ళు చూసేదానికి కాయిన్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మనం చూసేదానికి వాళ్ళు చూసేదానికి కాయిన్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాళ్ళు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దాన్ని యూజ్ చేసి ఆ కాయిన్ని చెక్ చేయడం జరుగుతుందండి. నేను లాస్ట్ టైం కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు క్లారిటీగా చూపించాడండి. ఒక కాయిన్ మనం నార్మల్గా చూస్తే ఒకలా ఉంది, భూతద్దంతో చూసినప్పుడు దాని కండిషన్ అనేది వేరేలా ఉందండి. కాయిన్స్ని దయచేసి ఎవరు కూడా కడగొద్దండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కొంతమంది కడుగుతూ ఉంటారు. కాయిన్స్ని కడగటం వల్ల దాంట్లో ఉన్న క్వాలిటీ అనేది, మింట్ అనేది అవన్నీ కూడా పోతాయి అంటండి. దయచేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఎవ్వరూ కూడా కడగొద్దు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఫైల్స్ని యూజ్ చేయండి. మీ దగ్గర రేర్ కాయిన్స్, స్కేర్ కాయిన్స్ ఉంటే వాటిని ఫైల్స్లో యూజ్ చేయండి. ఛత్రపతి శివాజీ కాయిన్, మహారాణా ప్రతాప్ కాయిన్, దుర్గాదాస్ కాయిన్, ఇంకా 2004 క్రాస్ కాయిన్, ఇలాంటి రేర్ కాయిన్స్, 1991 నోయిడా మింట్ కాయిన్, 1998 దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్, ఇలాంటి కాయిన్స్ని మాత్రం మీరు ఫైల్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇవన్నిటితో పాటు ఉండి క్లమ్జీగా ఉంటే ఆ కాయిన్స్ అన్నీ కూడా వాటి క్వాలిటీ అనేది తగ్గిపోతుందండి. దయచేసి గమనించండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను మీకు చెప్తున్నానండి. నాకు చెప్పాయని కూడా ఆయన ప్రూఫ్తో సహా ఆ కాయిన్ వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది చెప్పడం జరిగిందండి. రీసెంట్గా నైట్ ఆయన ఒక కాయిన్ గురించి చెప్పాడండి. అది విక్టోరియా కాయిన్, హాఫ్ రూఫీ విక్టోరియా కాయిన్, సిల్వర్ కాయిన్ అండి. అది 1876 విక్టోరియా హాఫ్ రూఫీ కాయిన్, అంటే 50 పైసా కాయిన్ అండి. కలకత్తా మింట్ కాయిన్ అయితే ఆ కాయిన్ కాస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ఫేక్ బయర్స్, అది కొంతమంది బయర్స్ దాన్ని 20,000 నుంచి 25,000 కొంటున్నారండి. కానీ ఇతనైతే ఆ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉంటే
దాని కండిషన్ బట్టి ఆ కాయిన్కి 40,000 నుంచి 50,000 ఇస్తానన్నాడండి. మీ ఎవరి దగ్గరైనా ఈ విక్టోరియా కాయిన్ ఉందేమో చూసుకోండి ఫ్రెండ్స్. హాఫ్ కాయిన్, విక్టోరియా కాయిన్ హాఫ్ కాయిన్. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నది, మనం కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు నెక్స్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ ఎక్కడ అనేది ఇలా పాంప్లెట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం, అక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ ఉండే 2 కాయిన్ ఎగ్జిబిషన్లో ఎక్కడెక్కడో ఆ డేట్స్తో సహా వాళ్ళు మనకి ఇలా పాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఎగ్జిబిషన్ దగ్గర కూడా నెక్స్ట్ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడే ముందుగానే పోస్ట్ చేస్తారండి. అక్కడ స్టాల్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు హిందీలో మాట్లాడతారండి. నాకు కొంచెం లైట్గా హిందీ వచ్చి కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు హిందీలో మాట్లాడతారు. వాళ్ళు ఏమడుగుతారంటే, నెక్స్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ ఇక్కడ పెడుతున్నాం, మీరు స్టాల్స్ పెట్టుకోవడానికి మీరు వస్తారా అని అలా అడుగుతారండి. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో 34 నుంచి 35 వరకు స్టాల్స్ ఉంటాయండి. ఒకప్పుడైతే వాళ్ళు స్టాల్స్కి ఒక 10,000 కట్టేవాళ్ళంటండి రోజుకి. ఇప్పుడు అది దాని కాస్ట్ పెరిగింది, రోజుకి 20,000 కట్టాలంటండి. అలా 3 రోజులకి వాళ్ళ స్టాల్స్కి 60,000 పే చేయాలండి. ఇంకా ఇది అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాయిన్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, అక్కడ బ్యానర్ పెట్టి ఉంటుంది ఇలాగా. అది హైపెక్స్ డైమండ్ అంటారండి. హైదరాబాదులో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్ని హైపెక్స్ డైమండ్ అంటారు. నెక్స్ట్ ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో అక్కడ డిఫరెంట్ టోకెన్స్, ఇంకా అక్కడ కొత్త కాయిన్స్ ఏమన్నా రిలీజ్ చేస్తారా, త్వరలో ఏ కాయిన్స్ కొంటే వాటికి విలువ అనేది పెరుగుతుంది, మనం ఏ కాయిన్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే దాచిపెట్టుకోవాలి, భవిష్యత్తులో రేట్లు పెరిగే కాయిన్స్ ఏమున్నాయి, అలాంటి విషయాలన్నీ కూడా అక్కడ తెలుస్తాయండి. మనం పిచ్చి కాయిన్స్ అన్నీ దాచుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. కొన్ని రేర్ కాయిన్స్, స్కేర్ కాయిన్స్ ఉంటాయి, ఆ కాయిన్స్ని మాత్రమే మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. అలాంటి కాయిన్స్కి మాత్రమే మనకి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. మన కామన్ కాయిన్స్లో అయితే వాటికి అంత డబ్బులు రావండి. రీసెంట్గా ఒక 2021లో రిలీజ్ అయిన 75 ఇయర్స్ ఇండిపెండెన్స్, ఆ కాయిన్కి మాత్రమే 2,000 వస్తాయండి. ఒక్క కాయిన్కి వచ్చి 2,000 వస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న వీటిని టోకెన్స్ అంటారండి. ఈ టోకెన్స్ ఒక్కొక్కటి 30 రూపీస్ ఉంటుందండి. అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఇవి కూడా అమ్ముతారండి. ఇవి కొంతమంది ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి కూడా కలెక్ట్ చేసుకుంటారండి. ఇంకా అక్కడ రకరకాల అగ్గిపెట్టెలు, పాత అగ్గిపెట్టెలు, వాటి యొక్క పాత అగ్గిపెట్టె ఫోటోలు, పిక్చర్స్, ఏ సంవత్సరంలో ఏ అగ్గిపెట్టెలు ఉన్నాయి, ఇలాంటివి కూడా అక్కడ అమ్ముతారండి. ఇంకా అక్కడ పురాతనమైన యాంటిక్స్ కూడా ఉంటాయండి. యాంటిక్స్ అంటే బాగా పాతకాలం అండి. పాతకాల పురాతన వస్తువులు కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో కొనడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పాతకాలం ఓల్డ్ మోడల్ రేడియోస్, అలాంటి రేడియోస్ కూడా ఎవరి దగ్గరైనా ఉన్నా మీరు ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకోవచ్చు అండి. అయితే ఆ పురాతన వస్తువులకి ధర ఎంత ఉంటుందో నాకైతే ఖచ్చితంగా తెలియదండి, నేను కనుక్కొని చెప్తాను. నెక్స్ట్ ఇలా కాయిన్ ఎగ్జిబిషన్లో ఇలా తీసుకొస్తారండి కాయిన్ కలెక్టర్స్. వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని దానిపైన ఉన్న ఇయరు మింటు, అది ఏ సంవత్సరం మింట్ అయింది, ఇలా కాయిన్స్ అన్నిటిని కూడా నీట్గా ప్యాక్ చేసుకొని, ఇంకొకటి కాయిన్ వెయిట్ కూడా రాస్తారండి దీని మీద. ఆ కాయిన్ 5 గ్రామ్స్, 6 గ్రామ్స్, 7 గ్రామ్స్, దానిలో ఉండే మెటల్ ఏంటి, కాపర్, నికెల్, అట్లా దానిపైన ఉన్న మెటల్ ఏంటి అనేది మొత్తం కూడా రాయడం జరుగుతుందండి. అది ఏ ఇయర్లో అది ఏ ఇయర్లో ప్రింట్ అయింది, దాని మింటు, ఇలా దానిపైన ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఆ కింద రాయడం జరుగుతుందండి. ఈ కాయిన్స్ పైన వాటి ధర కూడా ఉంటుందండి. అవి ఎంతకి అమ్ముతారో కూడా వాళ్ళు అక్కడ దానిపైన రాసి పెట్టుకుంటారు. ఆ ధరకి తీసుకోవడానికి ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆ కాయిన్స్ని వాళ్ళు కొనడం జరుగుతుందండి. మీరు కూడా కావాలంటే సరదాగా నెక్స్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో కానీ మన సరౌండింగ్లో ఎప్పుడైనా పెడతారేమో, నేను ఆ డేట్స్ అనేవి మీకు చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కాయిన్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉన్నా, లేదా మీలో కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలనే హాబీ ఉన్నా, మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన కాయిన్స్ని మీరు కొనుక్కొని మీ దగ్గర దాచుకోవచ్చండి. అక్కడ పాతకాలం నోట్స్ అవన్నీ చాలా ఉంటాయండి. మీకు ఎవరికైనా కొంతమందికి కలెక్టింగ్ హాబీ ఉంటుంది. కలెక్టింగ్ హాబీ ఉన్న వాళ్ళు కూడా అక్కడ డిఫరెంట్
కాయిన్స్, నోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇంకా స్టాంపులు కూడా ఉంటాయండి. కాయిన్ ఎగ్జిబిషన్లో స్టాంపులు కూడా ఉంటాయి. ఎవరైనా స్టాంపులు కలెక్ట్ చేసుకునే వాళ్ళకి కానీ ఆ హాబీ ఉంటుంది కదండి, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన స్టాంప్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అగ్గిపెట్టు మచ్చ అని ఆయన అగ్గిపెట్లు రకరకాల మోడల్స్ అక్కడ పెడతా ఉంటారండి. పాతకాలం అగ్గిపెట్లు, మనం ఇప్పటి వరకు మ్యాంగో మార్క్ అగ్గిపెట్లు, ఇట్లా డిఫరెంట్ కలర్ అగ్గిపెట్లు మనం పురాతన కాలం నుంచి చూసి ఉంటాం కదా. ఆ ఎగ్జిబిషన్కి వస్తే మనకి ఇప్పటి వరకు అగ్గిపెట్లు ఎన్ని మోడల్లో తయారైనాయి, ఆ మోడల్స్ అన్నీ కూడా ఉంటాయండి. కాయిన్ ఎగ్జిబిషన్ అంటే కాయిన్సే కాకుండా పురాతన వస్తువులు, స్టాంపులు, అగ్గిపెట్లు ఇలాంటి వాటి గురించి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మనకి ఈ సంవత్సరానికి అయితే ప్రజెంట్ ఎక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ లేదండి. మళ్ళీ జనవరి నుంచి 2025లో ఫస్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ బెంగళూరులో స్టార్ట్ అవుతుందండి. అది మాకు వచ్చిన ఇన్ఫర్మేషను. తర్వాత నెక్స్ట్ బాంబేలో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ జరిగే అవకాశం ఉందండి. బెంగళూరు తర్వాత మనకి బాంబేలో జరుగుతుంది. తర్వాత మళ్ళీ హైదరాబాదులో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. మీరు మా ఛానల్ని వాచ్ చేయండి, నేను మీకు ఆ కాయిన్ ఎగ్జిబిషన్ డేట్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. మన దగ్గర ఉండే కాయిన్స్ని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మనం జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే మన కాయిన్స్ ఎన్ని సంవత్సరాలైనా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయండి. మనం రేర్ కాయిన్స్, బాగా కాస్ట్ పెరిగే కాయిన్స్, కాస్ట్లీ కాయిన్స్ని దాచిపెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏదో ఒక కాయిన్ ఎగ్జిబిషన్లో మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం వాళ్ళకి అమ్మొచ్చండి. కాయిన్స్కి కొన్ని కాయిన్స్ రేటు పెరిగే కాయిన్స్కి తెలివిగా నకిలీ మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాటికి డూప్లికేట్ కాయిన్స్ని తయారు చేసి అచ్చం చూడడానికి ఒరిజినల్ కాయిన్లా ఉండే డూప్లికేట్ కాయిన్స్ని తయారు చేసి వాటిని మార్కెట్లో తెలియని వాళ్ళకి అమ్ముతున్నారండి. దయచేసి మీరు ఎవరి దగ్గర కాయిన్స్ కొనేటప్పుడు మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే, అది ఏ ఇయర్లో మింట్ అయింది, అసలు ఆ కాయిన్, కొన్ని కాయిన్స్ ఉన్నాయి అవి అసలు ఆ సంవత్సరం మింట్ అవ్వలేదు, కానీ అదే పేరుతో డూప్లికేట్ కాయిన్స్ కూడా బయట మార్కెట్లో చలామణి అవుతున్నాయి. మీరు ఎవరైనా కాయిన్స్ ఏమన్నా కొనాలనుకున్నా ఒక్కసారి మాకు మీరు ఫోటోలు పెట్టండి. అలా కాయిన్ అనేది ఆ ఇయర్లో మింట్ అయిందా, ఆ కాయిన్ అనేది ఆ ఇయర్లో మింట్ అయిందా లేదా, మింట్ అయితే అక్కడ ఏ మింట్ మార్కులు, ఆ ఇయర్లో ఏ మింట్ మార్కులు అనేవి మింట్ అయినాయి, ఆ ఇయర్లో ఏ మింట్ మార్కులు అనేవి మింట్ అయినాయి, మొత్తం మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి. మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం ఇలాగే ప్రిజర్వ్ చేసుకుంటే అవి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయండి. నెక్స్ట్ 786 నోట్స్, చాలామంది నార్మల్ 786 నోట్స్ పెట్టి వీటికి ఎంత వస్తాయి అంటున్నారండి. వాటికైతే ఎక్కువ ధర అనేది ఏమీ ఉండదండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే జస్ట్ ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటారండి. 500 నోట్ అయితే 600. 786లో 7786, 000, 786, 786, 000 ఇవే ముఖ్యమైనవి అండి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక కాయిన్ చెప్పాను, 1876 విక్టోరియా కాయిన్ అండి. మీ ఎవరి దగ్గరైనా ఉంటే ఆ కాయిన్ని మీరు 40,000 నుంచి 50,000 వరకు అమ్ముకోవచ్చండి. మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్లో ఆ విక్టోరియా కాయిన్ అనేది ఉందో లేదో చెక్ చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మిత్రులారా.